ఎల్బీ నగర్లో కుక్క విషయంలో మొదలైన గొడవ ఫుట్బాల్ క్రీడాకారిణి కుటుంబానికి ప్రాణాభయంగా మారింది. హయత్ నగర్ పిఎస్ పరిధిలోని ముదిరాజ్ కాలనీలో జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5 రోజుల క్రితం క్రీడాకారిణి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఒక వ్యక్తిని కరిచిందనే నెపంతో కొందరు యువకులు ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగారు. కుక్కను ఎందుకు బయటకు వదిలారంటూ నిలదీస్తూ ఆమెపై, ఆమె సోదరీమణులపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వారిపై దాడి చేశారు. దీంతో ఈ దాడిలో గాయపడిన బాధితురాలు పిఎస్లో ఫిర్యాదు చేసింది. పిల్లలు షాప్ లో ఉండేసరికి ఒక్కటే వీడియోలు తీసి పిల్లల్ని వైరల్ చేస్తున్నట్ట వీడు. ఇప్పుడు వచ్చేసరికి పిల్లల్ని మొత్తం ఎట్లా అంటే ఆడ 20 మంది మొత్తం. ఈ ఘటనపై హయత్ నగర్ పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కానీ అల్లరి మూకల ఆగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ తమపై కేసు పెడతారా అంటూ నిందితులు రోజు ఇంటి వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. కూర్చొని డ్రగ్స్ కొడతారు. ఇక అక్కడ గ్రౌండ్లో అయితే ఇక అటొక కుప్ప అక్కడ అయితే మొత్తం బెంచ్లు వేసుకొని కూర్చుంటారు సార్. మా ఇష్టం పోలీస్ వాళ్ళు వాళ్ళ మీద చెప్పులు ఇసేయడము, రాళ్ళు వేసి ఇసేయడము, వాళ్ళని గల్లలు పట్టడము, వాళ్ళు భయపడి రావాలంటే కూడా భయపడిపోతున్నారు.